దేవునికే స్తోత్రం. ఆమేన్. మరొక శ్రేష్టమైన దినము ఆయన నీకు నాకు అనుగ్రహించిన రీతిని బట్టి నా యేసయ్య నిన్నెంతగానో కొనియాడుతున్నాను. ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయమందు మనము ధ్యానించుకోబోయే వాక్యము కీర్తనలు 32వ అధ్యాయము 8వ వచనము. చూసుకున్నట్లయితే, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. నా యేసయ్య చాలా గొప్పవాడండి. నా యేసయ్య చాలా గొప్పవాడు. ఆయన అనుదినము ఆయన నన్ను విడిచిపెట్టకుండా తన రెక్కల చాటున నన్ను భద్రపరిచి నాకు క్షేమము దయచేవాడు. నేనెక్కడ దారి తప్పిపోతానో అని చెప్పి ఆయన నిత్యము నా చేపట్టుకొని ఆయన నాకు ఉపదేశం చేస్తూ బోధిస్తున్నాడు. ఏ రీతిగా ఒక తల్లిదండ్రులు పిల్లవాడిని ఒక సంతకు తీసుకొని వెళ్తే ఏ రీతిగా వాడు తప్పిపోతాడు, వాడు ఎక్కడికైనా వాడు చేజారిపోతాడని చెప్పి నిత్యము బహు జాగ్రత్తగా వాడిని ఆ యొక్క పిల్లవాడి చేతిని చేపట్టుకొని వాడు ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి ఏ రీతిగా వారికి బోధిస్తారో అట్టి రీతిగా మనము కూడా ఇహలోక సంబంధమైన విషయాల్లో ఎక్కడ తప్పిపోకుండా ఉండినట్లు, ఈ యొక్క లోకము వైపు మనం ఆకర్షితులు కాకుండానట్లు మన దృష్టి అంతా యేసయ్య మీద ఉంచినట్లు నా యేసయ్య ఏమంటున్నాడు అంటే, నేను నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదని అంటున్నాడు. ఎప్పుడైతే ఆయన మనకు ఉపదేశము చేస్తాడో ఆ ఉపదేశము మన హృదయమందు మనము ఉంచుకొని బద్దులమై ఉన్నాము. ఆయన అంటున్నాడు, నీకు మార్గము చూపిస్తాను అంటున్నాడు. మనం వెళ్ళే మార్గము ఆయనకు మాత్రమే తెలుసు. సొంతంగా మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన మార్గాన్ని మనము నిశ్చయించుకుంటే అది మన పతనానికి, మన అపజయానికి త్రోవ అవుతుందే తప్ప మన విజయానికి ఎప్పటికి కూడా అది త్రోవగా మార్చబడదు. అందుకే నా యేసయ్య మన కొరకు చూపిన ఆ యొక్క ఉపదేశమును మనము గైకొని ఆయన మన కొరకు సిద్ధపరిచిన మార్గములో మనము నడిస్తే తప్పక విజయం మనం పొందుకుంటాము. ఆయన ఏమై ఉన్నాడు అంటే, యెహోవా నిశ్చయి ఉన్నాడు. ఆయన మన విజయధ్వజంగా మార్చబడి మనకు విజయం ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ఆయన చేయు ఉపదేశమును మన హృదయమందు భద్రపరుచుకొని ఆయన చూపు మార్గంలో నడుచువారిగా మనమందరము కలిసి ఆయన త్రోవలను నడుద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు వాక్యము దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తోత్రములనైనా, ఉన్నతమైన నామము కలిగిన వాడా, నీకు నా స్తోత్రములైనా ప్రభువా. నైనా ప్రభా, నిత్యము మమ్మల్ని విడవకుండా, మమ్మల్ని ఎడబాయకుండా నైనా ప్రభా మాకు ఉపదేశము చేసి నైనా ప్రభా నీ యొక్క మార్గము, శ్రేష్టమైన మార్గము మాకు బోధిస్తున్నందుకు నీకు స్తోత్రములు నాయన. నీవు చేయు ఉపదేశమును నాయన ప్రభా మేము పెడచెవిన పెట్టకానైనా ప్రభువా, విస్మరించకానైనా మా హృదయమందు భద్రపరుచుకొని నీ యొక్క ఆజ్ఞలను గైకొని నీవు చూపు మార్గంలో నడిచి నాయన ప్రభువా విజయ తీరంనకు చేరునట్లు మీరు కృప చూపించండి నాయన ప్రభువా. ఆత్మీయ యాత్రలో నాయన ప్రభువా నీవు చూపు మార్గంలో మేము నడిచిన రీతిగా మీరు కృప చూపిస్తారని నేను విశ్వసిస్తున్నాము తండ్రి. స్తోత్రం. అదే రీతిగా నాయన ప్రభు ప్రతి ఒక్క విశ్వాసిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన సమస్తమును మీరు అనుగ్రహించండి నాయన ప్రభా. ఈరోజు అంతయు నాయన ప్రభు వారు తలపెట్టే పనిలో మీరు వారికి విజయాన్ని దయచేయండి. ఈ రోజుకి కావాల్సిన ఉపదేశం మీరు వారికి బోధించి నాయన ప్రభువా వారిని నాయన ప్రభువా సరైన మార్గంలో నడిపించమని మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రతి పరిశుద్ధమైన తలంపు వారికి అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి మంచి స్వస్థతను దయచేసి ఆరోగ్యం అనుగ్రహించండి. మీరే తోడుగా ఉండండి. ప్రయాణము చేయు ప్రతి వారికి మీ క్షేమంలో దయచేసి నాయన ప్రభా ఈ దినమంతయు నిన్ను స్తుతించు వారిగా ఉంచుతారని నమ్ముచు యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఆయన